వందల ఏళ్ల ప్రాశస్త్యం కలిగిన ఆలయం. కలియుగ పురుషుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన రామస్వామి బండ. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కష్టాలను కడతీర్చడానికి శ్రీ లక్ష్మీ నరసింహుడు స్వయంభుగా వెలిసిన క్షేత్రం. ఆదిశేషుడి అవతారంలో ఏకశీలపై వెలిసి భక్తుల జన్మ పునీతం చేస్తున్న మహిమాన్విత క్షేత్రం అదే పుల్లూరు బండ క్షేత్రం. పుల్లూరు జాతర సందర్భంగా దారులన్నీ పుల్లూరు బండ వైపు సాగుతున్నాయి. పుల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సుమారు 1000 సంవత్సరాలకు పూర్వం కాకతీయుల పాలనలో నిర్మించారు. యోగులు, మునులు, ఋషులు భగవంతుడి సాక్షాత్కారం కోసం కఠోర తపస్సులు చేసి తపస్సు సిద్ధి పొందిన మహిమాన్వితమైన క్షేత్రమే పుల్లూరు క్షేత్రం. సుమారు 94 ఎకరాలు కలిగిన అతిపెద్ద ఏకశిల బండలపై లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూమూర్తిగా వెలిశాడు. ఆపద ముక్కులవాడిగా, అనాథ రక్షకుడిగా పూజలందుకుంటున్నాడు. పుల్లూరు గ్రామం సిద్దిపేటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పట్లో పులుల సంచారం ఎక్కువగా ఉన్నందున వాగ్రపురిగా, కాలక్రమేణా పులుల ఊరు పుల్లూరుగా మారింది. 13వ శతాబ్దం నాటి ఆలయం 1000 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాటి లిపితో కూడిన శాసనాలు ఉన్నాయి. ఆలయం నిర్మించే సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం దొరకడం వల్ల ఈ ఆలయం ఆల్వార్లను ప్రతిష్ఠించారు. స్వామివారి మహత్యం. ఈ కోనేరులో ఎటువంటి కరువు సంభవించినా నీరు ఉండటం నరసింహుడి ప్రత్యేక నిదర్శనం. ఈ తీర్థాన్ని తీసుకొని పంట పొలాలలో ప్రోక్షాళన చేస్తే రోగాలు తొలగి అధిక దిగుబడినిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గుండంలో స్నానం చేస్తే సమస్త వ్యాధులు నశిస్తాయి. గుండంలో సీతారామస్వామి వెలిసి ఉండటం విశేషం. నీటి గుండం శుద్ధి చేస్తున్న క్రమంలో ఇటీవల పాలగుండం వెలిసింది. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ నొక్కి జ్వాలా నరసింహ నీవే శరణమయ్యా. పుల్లూరు జాతర కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజున సాయంత్రం అనుజన విశ్వక్సేనాధారణ, ఋత్విగ్వరణం, పుణ్యాహవచనం, అంకురార్పణం, ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, షాత్తుమారే, తీర్థ ప్రసాద వితరణ. మరుసటి రోజున సుప్రభాతం, స్వామివారికి అభిషేకం, అర్చన, సర్వదర్శనం, మహిమాన్విత గుండంలో పవిత్ర స్నానాలు, పుష్పార్చనలు, అగ్ని ప్రతిష్ఠ, ప్రధాన కుంభారాధన, సుదర్శన నరసింహ హవనం, మూలమంత్ర హవనాలు, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్ఠి, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, ఆవహిత దేవతా హవనం, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి, శాత్తుమరే తీర్థ గోష్ఠి ఉంటుంది. ఐదవ తేదీన సుప్రభాతం, విశేష అర్చన, తెలంగాణ సాంస్కృతిక సారథి వారి ఆధ్వర్యంలో జానపద ఉత్సవం, గోపాల కాలువలు, విష్ణు సహస్రనామ పారాయణం, ఆవహిత సర్వదేవత మూలమంత్ర హవనములు ఉంటాయి. చివరి రోజున మహాకుంభారాధన, సుదర్శన నరసింహ హవనం, మహాపూర్ణహుతి కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ముత్యాల తలంబ్రాలతో వైభవంగా జరుగుతుంది. 7వ తేదీన సుప్రభాతం, వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన ఉంటుంది. జాతరలో ప్రతిరోజు సాయంత్రం వికాస తరంగిణి, గోదాగోష్ఠి వారిచే విష్ణు సహస్రనామ సంక్షేప రామాయణ పారాయణం జరుగుతాయి. గ్రామ భజన మండలిచే భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుదర్శన యాగంలో పాల్గొనే భక్తుల 516 రూపాయలు, కళ్యాణోత్సవంలో పాల్గొనేవారు 251 రూపాయలు చెల్లించాలి. ప్రతిరోజు ఉదయం నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శత పుష్పార్చన జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం సిద్దిపేట నుంచి పుల్లూరు గ్రామానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతుంది. నరసింహ
లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయ్యా. లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం S6 మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.